నిజామాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ నిర్మించిన శ్రీరామ్ సాగర్ గుర్తొస్తుంది. నిజామాబాద్ అంటే నాటిన తెలంగాణ కోటి రతనాల వీణ అని గోడల మీద రాసిన దాశరథిని బంధించిన కిల్లా జైలు గుర్తొస్తుంది. నిజామాబాద్ అంటే వట్టి కోటను బంధించిన కిల్లా జైలు గుర్తొస్తుంది. నిజామాబాద్ అంటే ఈ ప్రాంత బిడ్డ డాక్టర్ సి నారాయణ రెడ్డిని బంధించిన కిల్లా జైలు గుర్తొస్తుంది. నిజామాబాద్ అంటే గడుగు రాజారాం గారు గుర్తొస్తారు, బాలాగౌడ్ గారు గుర్తొస్తారు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు గుర్తొస్తారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గుర్తొస్తారు. ఈ ప్రాంతంలో రైతులకు ఒక సంఘం ఉండాలి, ఆ సంఘానికి ఒక కండువ ఉండాలి అని 50 సంవత్సరాల క్రితం రైతు సంఘాలను ఏర్పాటు చేసి రైతుల ఆత్మగౌరవం ఈ కండువాన్ని ఇచ్చిన బద్దం నరసింహారెడ్డి గుర్తొస్తారు. 69 తొలి తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటులో జై తెలంగాణ అని నినదించిన ఎం నారాయణ రెడ్డి గుర్తొస్తారు. ఇంత గొప్ప గొప్ప నాయకులు ఆనాటి తెలంగాణకే వన్నె తెచ్చిన, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన, సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి పోరాడిన నిజామాబాద్ జిల్లాలో ఇవాళ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరు ఏలుతున్నారు, ఎవరి చేతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ? ఆలోచన చేయండి మిత్రులారా. ఆనాడు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో వైఫల్యం చెంది కాడి కింద పడేసినప్పుడు జానారెడ్డి గారి ఇంట్లో జేఏసీ పెడితే జెండాలు కట్టింది మనం, దొరగారు వస్తే దండాలు పెట్టింది మనం, రాష్ట్రం ఆలస్యం అయితే ప్రాణాలు ఇచ్చింది మనం, తెలంగాణ రాష్ట్రం కోసం బందూకులై దూకింది మనం, తిరంగులై పేలింది మనం. ఇవాళ ఈ తెలంగాణ కోసం 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక శ్రీకాంతాచారి, ఒక ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ యాదిరెడ్డి ఈ ప్రభుత్వానికి కల్వకుంట్ల కుటుంబానికి యాది లేరు. ఎందుకంటే వాళ్ళ త్యాగాల పునాదుల మీద గద్దెనెక్కిన చంద్రశేఖరరావు ఇవాళ గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయిండు. ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఇవాళ ద్రోహం చేసిండు, మోసం చేసిండు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. పౌరుషానికి మారు పేరైన, పోరాటానికి ప్రతిరూపమైన, మార్పును మొదటనే గుర్తించి మార్పును అందరికంటే ముందుగా తెలంగాణ సమాజానికి ఎలుగెత్తి చాటే నిజామాబాద్ జిల్లా ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎవరు ఏలుతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందినోళ్ళు ఎవరు ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. ఇక్కడ కట్టిన 300 పడకల ఆసుపత్రి వాళ్ళిద్దరు మంత్రులుగా ఉన్నప్పుడే ఈ నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. ఇవాళ ఇక్కడున్న మెడికల్ కాలేజ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. ఇక్కడున్న మైనారిటీ సోదరులు నేను అడుగుతున్నా, आज आप लोगों को 4% जो रिजर्वेशन मिले वो रिजर्वेशन हमारे आजाद साहब, हमारे शब्बीर साहब, हमारे डॉक्टर वैएस राजशेखर रेड्डी जब मुख्यमंत्री था हमारे माइनॉरिटी भाइयों को 4% रिजर्वेशन मिले. आज के तारीख में जितने भी माइनॉरिटी बच्चे इंजीनियर, डॉक्टर, लॉयर बने, यहाँ आईएएस आईपीएस ऑफिसर बने, वो हमारा रिजर्वेशन से बने. हम कांग्रेस पार्टी ने वो रिजर्वेशन दिया हुआ है. ఈ రోజు ఈ పేదలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజామాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు కట్టింది మనం, యూనివర్సిటీలు ఇచ్చింది మనం, ప్రభుత్వ దవాఖానాలు కట్టింది మనం, మెడికల్ కాలేజ్ ఇచ్చింది మనం. మరి నేను అడుగుతున్న ఈ నిజామాబాద్ జిల్లా ప్రజల్ని ఇవాళ 9కి 9
టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు కదా ఎమ్మెల్యేని. నేను అడుగుతున్నా, ఈ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఎవడు వ్యాపారం చేసినా, ఎవడు రియల్ ఎస్టేట్ చేసినా, ఎవడు ప్లాట్లు వేసినా పెట్టుబడి లేకుండా అందులో భాగస్వామ్యం అడుగుతున్న మాట వాస్తవం కాదా? ఈ నిజామాబాద్లో ఎవడు ఇల్లు కట్టాలని ఇంటి ముందల కంకర పోసినా వాని ఇంటి దగ్గరికి గద్దల్లాగా వాలుతున్నది టీఆర్ఎస్ కార్పొరేటర్లు కాదా? ఆ మధ్య డాక్టర్లు కట్టుకున్న ఇండ్ల మీద మున్సిపల్లోలను పంపించి కూలగొట్టిస్తా అని కమిషన్లు వసూళ్లు చేసింది టీఆర్ఎస్ నాయకులు కాదా, ఇక్కడున్న ఎమ్మెల్యే కాదా అని నేను అడుగుతున్నా. ఆ పక్కనే బాల్కొండల ఎమ్మెల్యేని గెలిపించారు. ఇవాళ 1200 మంది తెలంగాణ బిడ్డల త్యాగాలు, 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ బిడ్డల కోసం అమరవీరుల స్తూపం కట్టాలి అని నిర్ణయిస్తే ఆ అమరవీరుల స్తూపాన్ని 9 ఏళ్ళైనా కట్టలేదు. ఆ కాంట్రాక్టు మాత్రం ఆంధ్ర పెట్టుబడిదారులకు ఇచ్చిండ్రు. దాంట్లో కమిషన్ మెక్కింది పక్కనున్న బాల్కొండలు ఉన్న ప్రశాంత్ రెడ్డి మంత్రి కాదా అని నేను అడుగుతున్నా. 3 రోజుల నుంచి నేను సవాలు విసురుతున్న ప్రశాంత్ రెడ్డి గారికి. అమరవీరుల స్తూపంలో అవినీతి జరిగింది, అంబేద్కర్ విగ్రహ పెట్టడంలో అవినీతి జరిగింది, సచివాలయ నిర్మాణంలో అవినీతి జరిగింది. నువ్వు విచారణకు ఆదేశించు, నేను నిరూపిస్తా అంటే ప్రశాంత్ రెడ్డి పారిపోయి చెంచగాళ్లను, చెప్పులు మోసేటోళ్లను, మోచేతి నీళ్లు తాగేటోళ్ళతో నన్ను దిట్టిస్తున్నాడు తప్ప మంత్రి ప్రశాంత్ రెడ్డి బయటకు వస్తలేడు, మాట్లాడతలేడు. ఆ పక్కన బాన్సువాడల పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన శాసనసభకు స్పీకర్. అంటే ఒక పెద్ద మనిషి మంచి పద్ధతులు ఉండాలి. కానీ ఇవాళ బాన్సువాడ ప్రాంతంలో ఇసుక దందా కొడుకులదే, కంకర్ దందా కొడుకులదే, కమిషన్ దందా కొడుకులదే. ఎవడు ఇల్లు కట్టాలన్నా మండలాలు ఆయన కొడుకులకు వాటాల కింద వంచిపెట్టిండు. ఉన్న 2 కొడుకులకు 3 మండలాలు వంచిపెట్టిండు వసూళ్ళ కోసం. ఇంత దుర్మార్గం ఉంటుందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక ఆర్మూర్లు ఉన్నాడు, ఏనుగులను తినేటోడు పోయిందంటే పీన్గలు తినేటోడు వచ్చిండని. ఆర్మూరోని గురించి ఇక నేను చెప్పాలన్నా, మీకు తెలుసు కదా ఆర్మూర్ ఎమ్మెల్యే ఎవడు, ఎట్లాంటోడు చూసిండు కదా. గట్లాంటోడు ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా పనిచేస్తాడా? ఆ పక్కలున్న బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ కార్మికులను 50 మందిని పొట్టన పెట్టుకున్నాడు. మరి ఇట్లాంటి వాళ్ళ ఇవాళ నిజామాబాద్కు ప్రాతినిధ్యం వహించాల్సింది. ఇక ఆనాడు చెరుకు కర్మాగారాన్ని, చెరుకు పరిశ్రమను 100 రోజుల్లో తెరిపిస్తా అని ఈ ప్రాంత రైతులకు కవితమ్మ మాట ఇచ్చింది. 100 రోజులు కాదు కదా, 1000 రోజులైనా చెరుకు పరిశ్రమను తెరవకపోవడంతో ఈ ప్రాంత రైతులు కక్ష కట్టి మాట ఇచ్చి మాట తప్పినందుకు పగబట్టి 172 మంది రైతులు నామినేషన్ లేసి కల్వకుంట్ల కవితను పాతాళంలో పాతిపెట్టిండ్రు. ఇవాళ ఆమెను పార్లమెంటులో ఓడగొట్టిరు. ఆమె అట్లా పోయింది. ఇవాళ అతని కంటే కనుడు ఆచంట మల్లన్న ఆయన అంటాడు, నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. పాత సినిమాలో చూసినాం శాఖలని, శాఖలు రాసిచ్చిండు బాండు పేపర్. ఎన్నికైనా ఎంబడే 5 రోజులలో పసుపు బోర్డు తెస్తాను. మరి ఇవాళ 5 ఏళ్ళు పూర్తి కానికి వస్తుంది. మిత్రుడు ధర్మపూర్ అరవింద్ నేను అడుగుతున్నా, ఆయల్లా నువ్వు రాసిచ్చిన బాండు 4 గీసుకోవడానికి కాదు కదా, చిత్తు కాగితం కింద పనికిరాలే. 5 ఏళ్ళైనా మోడీ నీ జేబులో ఉన్నాడు అన్నావు కదా. మరి మోడీ నీ జేబులు ఉన్నప్పుడు మా నిజామాబాదు రైతులకు పసుపు బోర్డు ఎందుకు తేలేదని నేను అడుగుతున్నా. ఇవాళ యూజీసీ గ్రాంట్ తెచ్చినవా, కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చినవా, పసుపు బోర్డు తెచ్చినవా, ఏమి తెచ్చినావు? ఇవాళ టీఆర్ఎస్ మీద కోపం వచ్చి మీరు పోయి బీజేపీకి పార్లమెంటులో ఓటు వేసారు. ఏమైంది మిత్రులారా, రైతులారా? ఇవాళ ఆలోచన చేయండి. పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. టీఆర్ఎస్ మీద కోపం వచ్చి కవితమ్మను ఓడగొట్టాలని ధర్మపురి అరవిందుని గెలిపిస్తే ఆయన పేరులోనే ధర్మం ఉంది కానీ ఆయన పనిలో ధర్మం లేదు, అధర్మపురి అని ఇవాళ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ధర్మం పేరులోనే కనిపిస్తుంది కానీ ఆయన పనిలో ధర్మం కనిపిస్తలేదు, అధర్మం కనిపిస్తుంది. బాండు రాసిచ్చి ఇవాళ మనకి ఎలుగబెట్టింది ఏంది లేదు. అందుకే మిత్రులారా, మళ్ళా కూడా ఈ నిజామాబాద్లో నేను ఇక్కడికి రాకంటే ముందు చాలామంది పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతున్నారు. అన్నా
నిజామాబాద్లో జర బీజేపీలో లొల్లి ఎక్కువ ఉన్నదే, నీ మీటింగ్కు జనాలు వస్తారో రారో జర ఒక్కసారి చూసుకో అని నేను అడిగిన మా వేణును మా మోహన్ను ఏం సంగతి అని. అన్నా నెహ్రూ పార్కులో కాంగ్రెస్ కథ ఏందో మేము చూపిస్తాం, నువ్వు రా అన్నా అన్నాడు. ఇవాళ ఈ నెహ్రూ పార్కులో అటువైపు ఇంటెలిజెన్స్ అధికారులను ఇటువైపు మీడియా మిత్రులను ఒకసారి నెహ్రూ సర్కిల్ మొత్తం వీడియో తీయండి. అటు బీజేపీ నరేంద్ర మోడీకి ఇట్లు కల్వకుంట్ల కేడీకి ఈ వీడియో పంపించండి. నిజామాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. మీ అందరూ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డారు. ఇవాళ నేను ఒక్కటే మాట మాట్లాడదలుచుకున్నా. కేసీఆర్ మీద కోపం వస్తే బీజేపీ వైపు పోయినామంటే మన బతుకులు ఆగమవుతాయి. బీజేపీ కొత్త పార్టీ ఏం కాదు, మనం చూడని పార్టీ కాదు. కరీంనగర్లో ఎంపీ గెలిచిండు, ఆదిలాబాద్లో ఎంపీ గెలిచిండు, నిజామాబాద్లో ఎంపీ గెలిచిండు, సికింద్రాబాద్లో ఎంపీ గెలిస్తే కేంద్రంలో మంత్రి అయిండు. మనకేమి ఇచ్చిండ్రు, మనకేం తెచ్చిండ్రు? మన ఓట్లు కావాలంటారు. నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటు తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇది తప్పు. మీరు తల్లిని చంపి పిల్లను బతికించిండ్రు అన్నారు. నేను అడుగుతున్నా, త్యాగాలు చేసిన తెలంగాణ కుటుంబాలను, ఉద్యమకారులను, నిరుద్యోగ యువకులను, 60 ఏండ్ల మన ఆకాంక్ష 1200 ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణను బరాబర్ సోనియమ్మ నాయకత్వంలో పార్లమెంటు తలుపులు మూసినాం, లైవ్లు కట్ చేసినాం, తెలంగాణ బిల్లు ఆమోదించినాం. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.